ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ నేతలపైన ఏఐసిసి ఫోకస్. మంత్రుల నుంచి మండలాధ్యక్షుల దాకా లీడర్ల కార్యకలాపాలపై హైకమాండ్ దృష్టి. వార్ రూమ్లో కనెక్టివిటీకి ప్రత్యేక సెల్ పర్యవేక్షించబోతున్న మీనాక్షి నటరాజన్. పార్టీ నేతల్లో మొదలైన ఆందోళనట. అంత భయపడుతురా కాంగ్రెస్ లీడర్లు? కాంగ్రెస్ లీడర్లు ఏం చేస్తున్నారు? మేము చెప్తాం కాంగ్రెస్ లీడర్లు ఏం చేస్తున్నారు. ఎవరి దుకాణం వాళ్ళు ఓపెన్ చేసిర్రు. అందరు కాదు పాపం, కార్యకర్తలు ఆ పై స్థాయి నాయకుల గురించి మాట్లాడతలేము. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకులు ఎవరెవరు ఏం చేస్తున్నారు అని అంటే, భూముల మీద పైసలు ఎట్లా, ఏం చేయాలి, మనం పవర్లోకి వచ్చినాం 15 నెలల ఇంకా వస్తలేవు, మన జేబు నిండుతలేదు, ఈ ఆందోళనలో ఉన్నారు పాపం కొంతమంది. అందరు కాదు పాపం. కార్యకర్తలేమో పార్టీ ఆగమవుతుందో, ఎట్లా ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఈ 5 ఏళ్ళు పవర్ ఉంటుందా ఉండదా, తర్వాత పరిస్థితి ఏందన్న ఒక చర్చలోకి వెళ్ళిపోయారు నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్త, పార్టీని కాపాడుకోవాలని. కానీ కొంతమంది పై స్థాయిలో ఉన్న నాయకులు మన జేబు నిండదాయని ఆలోచిస్తున్నారు. కొంతమంది నింపుకున్న వాళ్ళు ఓవర్ఫ్లో అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అది వేరే విషయము. ఇప్పుడు పొంగులేటి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకో ఆయన, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు ప్రతి మంత్రిది అట్లే ఉంది. వెంకటరెడ్డిది అట్లే ఉంది, నల్గొండ జిల్లాలో బయట పొన్నం ప్రభాకర్ది అట్లే ఉంది. చాలామంది మీద అలిగేషన్స్ వస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లపైన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారు. ఎవరు ఏం చేస్తున్నారు? పార్టీ కార్యక్రమాల్లో ఎవరేం ఇన్వాల్వ్ అవుతున్నారు? ప్రభుత్వం పార్టీని సమన్వయం చేయడంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ప్రజలు కార్యకర్తల సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారు? తదితర అంశాలను ఏఐసిసి ఇన్ఛార్జ్ సీరియస్గా మానిటర్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ మానిటర్ చేయాల్సింది మంత్రుల మీద మానిటర్ చేయాలా, మంత్రుల మీద మానిటర్ చేయాలా, ముఖ్యమంత్రి మీద మానిటర్ చేయాలా. ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న ఒక లంపెన్ బ్యాచ్ ఉన్నది, ఆ బ్యాచ్ని మానిటర్ చేయాలి ఏం జరుగుతున్నది అని. అప్పుడు మీకు వాస్తవాలు బయటకు వస్తాయి. ఆయన ఎవరో ఏవి రెడ్డి అట, రియల్ ఎస్టేట్లా మొత్తం ఏం కావాలని ఆయనని కలవాలన్నట. ఎవరో చెప్తున్నారు నిన్నమన్నా. ఇంకా అంతకుముందు కూడా ఆయన మీద ఒక దగ్గర మాట్లాడి ఉంటుంది నేను. మొత్తం ఈ లింకులన్నీ ఆయనే చేస్తుంటాడట. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, అపోజిషన్ లీడర్లకి ఏమైనా సమస్యలు ఇట్లా భూముల గీములు ఏమైనా వచ్చినప్పుడు ఈ కనెక్షన్ అంతా ఆయనదే అని అంటున్నారు. తీస్తున్నాం, రాబోయే రోజుల్లో బయటకు వస్తుంది అంతా. తదితర అంశాలను ఏఐసిసి ఇన్ఛార్జ్ సీరియస్గా మానిటర్ చేస్తున్నారు. ఈ మేరకు గాంధీ భవన్ వార్ రూమ్ ఆధ్వర్యంలో కనెక్టివిటీ సెల్ ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లోని నేతలతో ఈ కనెక్టివిటీ సెల్ అనుసంధానమై ఉంటుంది. ఏఐసిసి చీఫ్ తన ఫోన్లోనే ఈ కనెక్టివిటీ సెల్ను ఆపరేట్ చేసేలా లాగిన్ వ్యవస్థను రూపొందించారు. మంత్రుల నుంచి మండలాధ్యక్షుల వరకు ఆమె నేరుగా మాట్లాడేందుకు ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చని వార్ రూమ్లోని ఒక సభ్యుడు తెలిపారు. ఎప్పటికప్పుడు రివ్యూలు, పార్టీ పరిస్థితిని సమీక్షించబోతున్నారు. పార్టీ అంతర్గత విభేదాలపైన ఆరా తీసి పరిష్కరిస్తారట. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ లీడర్ల మధ్య గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతోనే మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని టీపీసీసీ లీడర్లు చెబుతున్నారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగబోయే అతిపెద్ద ఎన్నికలు కావడంతో లీడర్లను సమన్వయం చేసేందుకు మీనాక్షి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. నేతల్లో దడ పుట్టిస్తున్న రిపోర్ట్లట. ఏఐసిసి ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో దడ పుడుతోంది. ఆమె నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. ఆమె పార్టీలో స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తారనే భయం ఆయా లీడర్లలో ఉన్నది. నాకైతే డౌటే. లైట్ వాళ్ళకి ఇవన్నీ ఏముంటుంది చెప్పండి, చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. చిన్న చిన్న పోస్టులకు కూడా డబ్బులు తీసుకుంటున్నారండి. మీరు దాని మీద ఫోకస్ పెట్టండి. పార్టీలో పదవుల కోసం కూడా డబ్బులు తీసుకుంటున్నారు. బ్యాగులు కొత్త బ్యాగ్ కొని నింపుకొని పోయి ఇచ్చేస్తున్నారు ఆయా పోస్టులకి. ఇక మేము పేర్లు చెప్పాలని ఇది బాగోదు, కానీ మళ్ళీ అది మేమేడ తీసుకున్నాం అని అంటారేమో. కనబడదు కదా, మనకి ఆధారం చూపించలేము కదా.